ఇంత జ్ఞానం ఉన్న సొలొమోను గారు చివరికి ఇలాంటి పనులు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట, ఆ జ్ఞానాన్ని అభ్యసించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడంట. అక్కడ దెబ్బ కొట్టింది. సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి సామెతలు తెలుసు, సొలొమోనుకి సాంగ్స్ తెలుసు, సొలొమోనుకి పరమగీతాలు తెలుసు, సొలొమోనుకి భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నవన్నీ తెలుసు. సొలొమోను గారికి అంత జ్ఞానం ఉంది. కానీ సొలొమోను గారి గురించి రాస్తూ ఇలా అంటున్నాడు, ఇంత గొప్ప జ్ఞాని సొలొమోనుకి, ఇంత తెలిసిన ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం తెలియదండి. ఎంత పెద్ద మాట అండి అది. ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం లేదంట ఆయనకి. అందుకే ఎవరో ఆడవాళ్ళు వచ్చి 4 మాటలు చెప్తే వాళ్ళ మాటలేని విగ్రహారతి కూడా అయిపోయాడట, ధన వ్యామోహంలో పడిపోయాడట, పొత్తు వ్యాపారాలు పొత్తు రాజకీయాలు పెట్టుకున్నాడట, చివరికి వ్యభిచార కోపంలో దిగిపోయాడట. ఇంత జ్ఞాని ఇలాంటి పొరపాటు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానం ఉంటే సరిపోదు. చెప్పండి, యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నాకు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో తెలిసి అంటే తెలిస్తే ఎవరికి కావాలి? తెలిసింది పాటించడం కావాలి. నాకు మత్తయి సువార్తలో ఏముందో నాకు తెలుసండి, నన్ను పిలవకుండా చచ్చకన్నాడు ఒకడు. నీకు మత్తయి సువార్తలో ఏముందో తెలుసని ఇటు బ్యాంతి తగ్గుతాడు, బ్యాంతి సభలకు వచ్చింది. చూసారు లేదా వీడియో? సామెతలో సొలొమోను ఏమన్నా తెలుసా? నాకు తెలుసు అంటున్నాడు, 90 వేసేసి. అరే వీడికి అన్నీ తెలిసినాడు, వీడికి అన్నీ తెలుసు, మత్తయి తెలుసు, సామెతలు తెలుసు, ప్రసంగి తెలుసు, ప్రకటన గ్రంథం తెలుసు, అన్నీ తెలిసిన వీడికి అరే ఇంత జ్ఞానం తెలిసిన వీడు జ్ఞానమే తెలుసు. చెప్పండి, భయం తెలియదు. భయం నడుతున్న భయం నరకానికి పోతామని కాదు, భయం దేవుడు ఏదో అగ్నిలో వేసేస్తాడని కాదు, భయము మనం ఏదో అయిపోతామని కాదు, భయం మనల్ని బాగు చేస్తుందని భయపడాలి.